వెల్కమ్ టు బాలుమహి వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే యమ్మీగా ఉండే క్యాబేజ్ కర్రీ, ముఖ్యంగా పిల్లల కోసం అండి. మూవింగ్ ఆన్ టు ద ప్రాసెస్. ముందుగా నేనైతే ఇక్కడ ఒక బాండ్లీ పెట్టాను. అందులోకి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేశాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక అరకిలో క్యాబేజ్ తీసుకున్నానండి. క్యాబేజ్ని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఉడకపెట్టి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అరకిలో క్యాబేజీకి ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను మీడియం సైజు. అది కూడా వేసి బాగా కలుపుతున్నాను. ఈ క్యాబేజ్ అనేది ఉడకబెట్టేసుకుంటే ఈ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఒక 1/4 స్పూన్ వరకు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ అయితే బాగోదండి. సో 1/4 స్పూన్ వరకే తీసుకున్నాము. ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే ఆ క్యాబేజ్లో ఏదైతే ఉంటుందో స్మెల్, దానివల్ల పిల్లలు అంత ఇష్టంగా తినరు. సో ఇలా దీంట్లో మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ధనియా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. సైడ్ కర్రీగా లైక్ చేస్తారు. అదేవిధంగా చపాతీస్లోకి బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే స్పెషల్గా చపాతీస్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉడకబెట్టేసాను ఆల్రెడీ. నేను సాల్ట్ అయితే వేయలేదండి, ఎందుకంటే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను క్యాబేజ్లో. సో అందుకని ఆనియన్లో నేను సాల్ట్ అయితే వేయట్లేదు. ఇక్కడ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసి కలుపుతున్నాను. క్యాబేజ్ అనే లీఫీ వెజిటేబుల్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మనకి క్యాబేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలానే కెరటిన్ అనే ప్రోటీన్ కాంపౌండ్ కూడా క్యాబేజ్లో ఉంటుందని చెప్తారండి. కెరటిన్ అనేది మన హెయిర్కి, నెయిల్స్కి, స్కిన్కి చాలా మంచిది. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలుమహి వ్లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కారం వేసేసానండి. ఇందులోనే కారం వేసి బాగా కలుపుతున్నాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడానండి, సో నేను అవాయిడ్ చేశాను. ఇన్ కేస్ ఇఫ్ ఎవరైనా మీరు గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి వాడే అలవాటు ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ ఈ ఉల్లిపాయ వేసినప్పుడే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి దాంట్లో కొంచెం తెల్లపాయ వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను ఇలాంటి కర్రీస్కి వేటికైనా. ఆ పౌడర్ వేస్తున్నానండి. అది కూడా ఒక 1 స్పూన్ వరకే వేశాను. ఎక్కువైనా కూడా అంత బాగోదండి మసాలా ఎక్కువైతే. సో వేసి బాగా కలుపుతున్నాను. అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇదైతే మూత పెట్టకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఆ క్యాబేజ్లో ఉన్న వాటర్ మళ్ళీ పడి ముద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం డ్రైగానే ఉండాలి ఈ కర్రీ. సో డన్, అవర్ కర్రీ ఈజ్ డన్, అయిపోయిందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బాలుమహి వ్లాగ్స్. థ్యాంక్ యూ.